ఈ 2 years ఆఫ్ నా ఫిట్నెస్ జర్నీలో నేను నేర్చుకున్న ద బెస్ట్ అడ్వైస్ ఏంటంటే, మనం జిమ్ కి వస్తాం, నార్మల్ గా వార్మప్ చేస్తాం, చేతులు ఆడిస్తాం, కాళ్ళు ఆడిస్తాం, నడుము తిప్పుతాం, మెడ తిప్పుతాం, వార్మప్ అయిపోయింది అనుకుంటాం. అసలు వార్మప్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే, నువ్వు ఈ వార్మప్ చేసినాక కూడా నువ్వు ఏదైతే వర్కౌట్ చేస్తావో, చెస్ట్ కానీ, బ్యాక్ కానీ, షోల్డర్స్ కానీ, ఆర్మ్స్ కానీ, ఏదైనా వర్కౌట్ కానీ, లెగ్స్ కానీ, ఆ వర్కౌట్ లో ఫస్ట్ వేరియేషన్ ఉంటుంది చూసినావా, ఆ ఫస్ట్ వేరియేషన్ లో ఫస్ట్ 3 sets అనేటివి వార్మప్ కి వెళ్ళిపోతాయి. సో ఆ వార్మప్ సెట్స్ ఎట్లా చేయాలి అంటే, నువ్వు నార్మల్ వెయిట్ తీసుకొని 10 to 15 రెపిటేషన్ మధ్యలో 1 minute గ్యాప్ తీసుకుంటూ 3 sets చేసేయాలి. అది వార్మప్ అయిపోతుంది. అప్పుడు దాని తర్వాత అదే వేరియేషన్ లో ఇంకో 2 sets కొడితే అప్పుడు నీ వర్కింగ్ సెట్ అవుతుంది. సో నువ్వు నార్మల్ గా ఆ వేరియేషన్ నువ్వు 3 sets చేసి వెళ్ళిపోయినావు అనుకో, నువ్వు జస్ట్ అది వర్కౌట్ చేసినట్టే కాదు, జస్ట్ వార్మప్ చేసుకొని వదిలేసినావు. దాని తర్వాత నుంచి నువ్వు ఏదైతే సెట్ చేస్తున్నావో, ఏదైతే వేరియేషన్ చేస్తున్నావో, అక్కడ నుంచి అది స్టార్ట్ అయిపోతుంది. ఇది నా మొత్తం ఈ 2 years జర్నీలో నేను నేర్చుకున్న ద బెస్ట్ అడ్వైస్. సో ఏదైతే వర్కౌట్ చేస్తానో ద ఫస్ట్ వేరియేషన్ ఏదైతుందో అది నేను ఎప్పుడు 5 sets చేయడానికి ట్రై చేస్తాను.